నన్ను అడుగుతున్నారు చాలా మంది, పాస్టర్ గారు ఏ సంఘానికి వెళ్ళమంటారు, ఏ చర్చికి బెటరు, మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం, మేము ఇప్పుడు బాంబేలో ఉంటున్నాం, మేము ఇప్పుడు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది, మాకు విజయవాడలో జాబ్ వచ్చింది, ఏ చర్చికి పోవాలా? నన్ను అడిగితే నేనేం చెబుతాను? బైబిల్లో ఉన్న సలహా తప్ప సొంతంగా నాకు ఒక ప్రత్యేకమైన విధానం ఉంటుందా ఏమిటి? బైబిల్లో ఏముందంటే, ఎవరిని పొలములో కటాక్షమును పొందుదు అక్కడికి వెళ్ళాం. అంటే సంఘానికి ప్రామాణికం ఏంటి? ఆ పొలానికి ప్రామాణికం ఏంటి? అక్కడ కనికరం దొరకాలి, అక్కడ కటాక్షం దొరకాలి, అక్కడ ప్రేమ దొరకాలి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగెనేరుకొందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి పొమ్మనెను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతుండగా తమరే ప్రకటించువారిగా, గ్రహింపచేవారిగా, ఒప్పింపచేవారిగా మీ శైలిలో మీ స్థాయిలో కార్యాలు చేయమని, ఆకలిగులను మా ప్రాణములను తృప్తిపరిచి బలపరిచి మా ముందున్న శక్తికి మించిన ప్రయాణానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. బిడ్డలారా, చేరి వచ్చిన మీ అందరికీ, నా చేత పని వారైన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుని దివ్యవాక్య సముఖానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి, మనము కలిసి దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ఎంతమంది అన్నారు ఆమేనని? వేరేగానే బిజీగా ఉన్నారా ఏంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలకించండి. ప్రభు మనకు నేర్పించుచున్నటువంటి వాక్య భాగం ఏమనగా, నయోమితో కలిసి రూతు బెత్లెహేముకు వచ్చేసింది. విచిత్రమైన పరిస్థితులు ఎదురయ్యాయి, వింతైన ఆహ్వానాలు ఎదురయ్యాయి. చాలా విపరీతంగానే నయోమి కూడా స్పందించింది. రకరకాలుగా మొత్తానికి జరిగిపోయాయి. బెత్లెహేముకు చేరారు కానీ వారి ఆకలి తీర్చే ఆహారం వారికి దొరకకపోయింది. ప్రారంభములో చెప్పాను ఈ మాట, మరలా చెప్పుచున్నాను ఈ పూట. బెత్లెహేముకు చేరుట అనగా క్రైస్తవ్యములోనికి, క్రీస్తు మార్గములోనికి వచ్చుట. బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. ఆకలి తీర్చగల పొలమునకు వెళ్ళుట ఒక సరైన సంఘములోనికి, సహవాసానికి చేరుట అని అర్థం చేసుకోవాలి. బెత్లెహేముకు వచ్చినంత మాత్రాన కరువు తీరిందా? ఆకలి తీరిందా? బెత్లెహేముకు వచ్చేసారు కానీ ఆకలితో బాధపడుతున్నారు. చూసి చూసి రూతు తన ఆత్మీయ తల్లి అయినటువంటి నయోమితో, అమ్మా, నేను ఎవరి కటాక్షమును పొందగలను వారి పొలానికి వెళ్ళి నేను పరిగె ఏరుకుంటాను తల్లి అని విన్నపం చేయడాన్ని మనం చూస్తున్నాం. మరలా చెబుతున్నాను, వినండి బిడ్డలారా. తూర్పు దేశపు జ్ఞానులంతటి వారే బెత్లెహేముకు చేరాం గనక రాజు దొరికేసినట్టు అనుకుని ఎంత తప్పులో కాలేశారు కదూ. యేసురాజును దర్శించుకు 2 సంవత్సరాలు సుదీర్ఘ యాత్ర చేసి హేరోదు రాజును దర్శించుకుని భంగపడలేదా? అందుచేతనే చెబుతున్నాను, బెత్లెహేముకు చేరినంత మాత్రాన ఆకలి తీరదు. క్రైస్తవ్యములకు వచ్చినంత మాత్రాన మీరు బలపడరు. క్రీస్తు మార్గములకు వచ్చినంత మాత్రానే కార్యం సంపూర్ణమైనట్టు కాదు. ఇళ్ళలగ్గానే పండగ కాదని చెప్పినట్లే ఇది కూడా. బెత్లెహేముకు చేరినంత మాత్రానే మీ ఆకలి తీరదు. మీరు పెళ్లి కుమార్తెగా, సంగముగా కట్టబడే అవకాశాలు లేవు. మరి ఎక్కడికి వెళ్ళాలయ్యా? ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఎవని కటాక్షము పొందుదువో ఆ పొలములో పరిగె ఏరుకోవడానికి వెళ్ళాలని దేవుని సేవకునిగా ఈ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ జాగ్రత్త తీసుకోకపోవటం వల్లే కదా అత్యధికముగా ఎత్తబడే సంఘముగా ప్రస్తావించబడి మాదిరిగా చూపించబడ్డటువంటి షూలమ్మితి సైతం ప్రియుని మంది అనుకుని జతగాండ్ల మందులో ఉండిపోయి కదా భంగపడింది. చివరిలో
అయ్యో నా ప్రాణప్రియుడా, నీ మందని ఎచ్చట మేపుచున్నావు, ఎచ్చట నీడకు దాన్ని తోలుతున్నావు, ముసుగు వేసుకున్న దానిని నీ జతగాండ్ల మందులను ఎందుకు నిండిపోవాలని వాపోలేదా? నిన్నెవడు నమ్మన్నాడన్నట్లుగా జవాబు రాలేదా? అలాగే యోహాను సువార్త 10లో యేసు ప్రభు 16లో మాట్లాడుతూ, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, పోయి వాటిని తోలుకొని రావలను అని చెప్పడం మనం గుర్తించలేదా? అవి నా గొర్రెలే, కానీ ఈ దొడ్డిలో లేవు. సమస్త జనులకు సువార్తను ప్రకటించుడి అనే మాటతో గ్రేట్ కమిషన్ కంప్లీట్ అవ్వాలా. వారిని శిష్యులుగా చేయండి అని కూడా చెప్పాడు సుమా. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకున్నాయి, వాటిని తోలుకొని రావాలి. అవి నా గొర్రెలని ప్రాణం పెట్టి కొనుక్కున్నాను, కానీ ఈ దొడ్డిలో లేవు. ఇక్కడ నా మేత ఉంది, ఇక్కడ నా కాపుదల ఉంది, ఇక్కడ నా నడిపింపు ఉంది. అందుచేత ఏదో ఒక స్థలములో, ఏదో ఒక పొలములో, ఏదో ఒక చోట నువ్వు ఎలాగూ పెళ్లి కుమార్తెగా తయారవగలవు? క్రైస్తవ శుభనిరీక్షణ యేసు రాకడేగా. క్రైస్తవులు ఎదురు చూస్తున్నది పెళ్లి కుమార్తెగా యేసును ఎదుర్కోవడం. ఈ లోకముల భోగభాగ్యములు, సింహాసనములు, కిరీటములు, పదవులు వద్దనుకునేది అక్కడ సింహాసనాన్ని పొందాలనే శుభనిరీక్షణతోనే కదా. ఒకవేళ అదే మిస్ అయితే ఇంకెందుకు క్రైస్తవ్యం? పెళ్లి కుమార్తె సంఘములో ఉన్నటయే స్థిరమైన ఏకైక దర్శనము. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇప్పటికే బాప్తిస్మము ద్వారా పెళ్లి కుమార్తెగా మనం ప్రదానం చేయబడింది. ప్రధానమైన తర్వాత ఇంకేదో స్థానం ఏంటంటే సిగ్గు లేకపోతే సరే. ఫలానా వ్యక్తితో ప్రధానమైన తర్వాత పెళ్లి తనతో అవ్వాలి కదా. అదే కదా రివాజు, మర్యాద. అంచేత దేవుని వాక్యాన్ని పూట గ్రహించండి, తీసుకోండి. రూతమ్మను మాదిరిగా తీసుకోండి క్రైస్తవులారా. నీకు అసలు ఆరోగ్యవంతురాలు అయితే, నీకు ఆరోగ్యం అంటూ ఉంటే, దేవుని వాక్యపు ఆకలి నీకుంటే, మేత లేకపోతే లేకపోయిందే, బెత్లెహేములో ఉన్నాం కదా అని ఎలా ఆగిపోతావు నువ్వు? నీ ఆత్మకు ఆకలి లేదా? తృప్తిపరచబట్టం లేదా? అందుకని విశ్వవిఖ్యాత చరిత్రాత్మక యేసునాథుని కొండ మీది ప్రసంగంలో ఆ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులని చెప్పాడు. ఒక దైవికమైన ఆకలి కలిగి ఉండుట కూడా ఒక ధన్యత. చాలా మందికి ఆ భాగ్యం లేదు. కోమాలో ఉన్నట్టుగా ఉన్నారు, సుప్త చేతనావస్థలో ఉన్నారు. ఏమి తెలియదు. చంటి బిడ్డ నయం వాళ్ళకి ఆకలి కాగానే గొల్లు పెట్టి ఏడుస్తుంది చంటి బిడ్డ. నీవేం క్రైస్తవం ఏం చేస్తున్నావు? దేవుని వాక్యం కొరకు ఎప్పుడు ఏడ్చావా? ఒక ఉన్నత ఉపదేశం కోసం ఎప్పుడైనా పరితపించావా? ఒక బలమైన సందేశం కోసం ఎప్పుడైనా ఆరాటపడ్డావా? ఒక తాజా రొట్టె కోసం ఎప్పుడైనా పరితపించావా? ఈ బలము చేత శక్తికి మించిన ప్రయాణం చేయి, కొండలెక్కో అన్నంత స్ఫూర్తినిచ్చిన సందేశం నీ బ్రతుకులో విన్నావా ఎప్పుడైనా? దేవుని వాక్యముని ఉపదేశం మీద పోయబడుతుండగా ముడతలు, మచ్చలు, డాగులు, కలంకములు తొలగబడి పరిశుద్ధమైన, నిర్దోషమైన, మహిమ గల సంగముగా మార్చబడుతున్న అనుభవం నీ జీవితంలో ఎప్పుడైనా కలిగిందా? ఉపదేశాలు నమిలి మింగాయి, అది తింటూ ఉండగా ఆ రుచి, ఆ భావన నీకు ఎప్పుడైనా తెలుసుకున్నావా? వాక్యపు ఆకలి ఉంటే ఎట్లుంటే తెలుసున్నా లూకా 3లో చెప్తాడు. అరణ్యములను యోహాను వద్దకు యెహోవా వాక్యం వచ్చాను గనక ప్రజలు ఊర్లు ఖాళీ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయారు. ఊర్లు ఖాళీ అయిపోయాయి. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటారు కానీ విత్ ద డేస్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్ ఆల్ రోడ్స్ వర్ లెడ్ ద పీపుల్ ఇన్ టు విల్డర్నెస్, నాట్ టు రోమ్. యోహాను దినములలో ప్రజలను అన్ని రోడ్లు రోముకి తిప్పలా, అడవికి తిప్పాయి. జనం అడవిలోకి పరుగులెత్తారు. బికాస్ ద వర్డ్ కేమ్ టు జాన్ ద బ్యాప్టిస్ట్. యెహోవా వాక్యం అరణ్యములో యోహాను యొద్దకు వచ్చెను. ఆకలి నీకుంటే, ఆ తపన నీకుంటే పొరగెడతా వాక్యం కొరకు. సొలొమోను వాక్యం వింటాకి శాపదేశం వచ్చిందంట. ఎక్కడెక్కడ రాజులు వస్తున్నారు.
అది కేవలం ఉప్పొంగ చేసే జ్ఞానం మాత్రమే ఉండవచ్చు. కానీ ఇక్కడ లభిస్తున్నటువంటి పరిశుద్ధ గ్రంథములను యేసయ్య నోటి మాటల జ్ఞానం ఏంటి తెలుసా? మన అజ్ఞానాన్ని తీసివేసి, పాపాన్ని తొలగించి, అపవిత్రతను కడిగి మనల్ని మహిమకు సిద్ధపరచగలిగిన ఒక అద్భుతమైన శక్తి కలిగిన వాక్యం. ఏమంటారు యాకోబు 1:1 ఆత్మను రక్షించిన ఒక శక్తి కలిగిన దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎలాంటిది? ఆత్మను రక్షించుట ఒక శక్తి కలిగిన దేవుని వాక్యం. ప్రాణము, ఆత్మ, అంతరంగ ముళ్ళు కీలకల్లోకి దూరేసి, హృదయాన్ని, అంతరంగాన్ని పరిశోధించేసి, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడగలిగింది దేవుని వాక్యం. వాక్యం విత్తనం, వాక్యము తేనె, వాక్యము నూనె, వాక్యము పాలు, వాక్యము కంసాలి, అగ్ని, చాకలి వారి సబ్బు, బండను బద్దలు కొట్టే సొత్తే, ఏం కాదు, శత్రువుని చంపేసే కత్తి. ఇలాంటి వాక్యముని ఏమీ పొందుకోకుండా సండే స్కూల్ పిల్లల మాదిరి 2 గంటల వాక్యాలు నేర్చుకొని, ప్రభు నేర్పిన మాదిరి ప్రార్థన కంటదా బట్టి చిలక పలుకులు 4 పలికి పరలోకములో కూర్చుందని భ్రమపడుతున్న క్రైస్తవులారా, నువ్వు బెత్లెహేముకు వస్తే పని అవ్వలేదు. సరైన పొలము నీకు దొరకపోతే నువ్వు నష్టపోతావు. రూతు గంధ ధ్యానాలు క్రైస్తవ ప్రపంచాన్ని జాగృతం చేస్తున్న పాయింట్, ప్రధానంగా మలుపు తిప్పేది ఇదే. నువ్వు సరైన పొలానికి రావాలి. లైఫ్ టర్నింగ్ పాయింట్ అదే. ఒక సరైన సంఘంలో పడితే, సరైన ఉపదేశంలో పడితే, సరైన సహవాసంలో పడితే, నేను చెప్తాను, పరిగెరుకున్న కరువు తిరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ తల్లికి అడిగిపెడుతుందమ్మా, నేను ఎవని కటాక్షమును పొందుదునో ఆ పొలానికి వెళ్ళిపోతానమ్మా. నన్ను అడుగుతున్నారు చాలా మంది, పాస్టర్ గారు ఏ సంఘానికి వెళ్ళమంటారు? ఏ గెలిచికెళ్తే బెటరు? మేము ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం, మేము ఇప్పుడు బాంబేలో ఉంటున్నాం, మేము ఇప్పుడు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది, మాకు విజయవాడలో జాబ్ వచ్చింది, ఏ చర్చికి పోవాలా? నన్ను అడిగితే నేనేం చెబుతాను? బైబిల్లో ఉన్న సలహా తప్ప సొంతంగా నాకు ఒక ప్రత్యేకమైన విధానం ఉంటుందా ఏమిటి? బైబిల్లో ఏముందంటే, ఎవరిని పొలములో కటాక్షమును పొందుదో అక్కడికి వెళ్ళాం. స్తోత్రం చెప్పండి. అంటే సంఘానికి ప్రామాణికం ఏంటి? ఆ పొలానికి ప్రామాణికం ఏంటి? అక్కడ కనికరం దొరకాలి, అక్కడ కటాక్షం దొరకాలి, అక్కడ ప్రేమ దొరకాలి. ఎవరిని కటాక్షం పొందుతానో, ఏ పొలంలో నన్ను కనికరం చూపిస్తారో, ఎక్కడ 4 గింజలు ఏరుకొనిస్తారో అక్కడికి వెళ్తాను. ఇంతకీ కనికరమును పొందుట, కటాక్షము పొందుట అంటే ఏమిటి? ఏ చర్చిలో నన్ను పాటకు అవకాశం ఇస్తారో, ఎక్కడ నన్ను టీములోకి తీసుకుంటారో, ఎక్కడ నాకు లోగో ఉన్న టీషర్ట్ ఇస్తారో, ఎక్కడ మెల్లో ఒక గుదిబండ నాకు తగిలిపిస్తారో, ఎక్కడ నాకు కనీసం ఒక పాటన ఇస్తారో, చిన్న చిన్న ప్రోగ్రాములకి యాంకరింగ్ చేసే అవకాశం ఇస్తారో, అదే ఆ కనికరం పొందటం అంటే. నిన్ను కమిటీలోకి తీసుకోవటమా, నిన్ను స్టేజ్ ఎక్కించడమా, నిన్ను ఒక ఉత్సాహకరంగా మార్చి జనం ముందు నుంచోబెట్టడమా? ఏమిటి దరిద్ర భావజాలం? కనికరమును పొందటం అంటే ఏంటి తెలుసా? నీ ఆకలి తీర్చి నిన్ను బ్రతికించి నిన్ను పెండ్లి కుమార్తెగా మారుటకు నీకు సరైన ఆహారం అనుగ్రహించుది కనికరం పొందడం, కటాక్షం పొందటం. కటాక్షము పొందుట అంటే అక్కడ పదవి పొందుట కాదా, పనికి మళ్ళీ వ్యాఖ్యానం అని. ఇన్ని సంవత్సరాల చర్చిలో మమ్మల్ని అసలు పట్టించుకోలేదండి. చర్చికి రాగానే మమ్మల్ని కమిటీలో తీసుకున్నారండి. కమిటీలో తీసుకోవాలి నిన్ను? ఏం కమిటీ అమ్మా అది? కమిటీ పాడుగాను. ఏందా కమిటీ? అట్లాంటి పోస్టులకి లొంగిపోయి కాదు లోతు దెబ్బతిన్నది. సొదొమ గొమొర్రాల ప్రజల దుర్మార్గ కామ వికార చేష్టలు చూసి మనసు గాయమయ్యేది, బాధ కలిసి బాబాయ్ ఇలాంటి చోటుకు వచ్చాను ఏంటి బాబోయ్ వెళ్ళిపోదాం అనిపించేది. కానీ కూర్చూస్తే అయినను ఇచ్చట ఉండవలేను, ఎందుకనగా నాకు ఇక్కడ పదవి కలదు. ఏమన్నా తెలివి ఉందా మనిషికి?
మరి నీకు నీ భార్య బిడ్డలకి రక్షణ లేకుండా కాపుదల లేదు, భద్రత లేదు, ఉపదేశం లేదు, ఏమీ లేదు, రాజు శత్రువు వచ్చి చెరపట్టుకోలేవుగా, అప్పటికైనా తెలివి రావాలిగా. మనకు బాధపడితే కానీ బోధపడతానే శాస్త్రం ఉంది. ఈ బాబుకి బాధపడ్డా బోధపడతలేదే. ఏనుగు చర్మమేమో మామూలుగా హై హై అంటే నడుతుంది. ఒక దెబ్బ కొట్టినా ఒక కంసి కర్ర కూడా అవ్వదండి, ముళ్ళు కర్ర కూడా సెట్ అవ్వదు, అంకుశమే ఉండాలి దానికి. ఒక్క పొడు కొడితేనే పొళ్ళు ఎప్పుతుంది అది. మరీ వాడుక భాషలో చెప్పాలంటే తోలుమందం కేసు. నీ భార్య బిడ్డలు వచ్చాడు ఎత్తుకొని పోయి నీకు సిగ్గు రాకపోతే, బుద్ధి లేకపోతే నేను ఎవడు బాగు చేస్తాడు నిన్ను ఇంకనే. తండ్రి లాంటి అబ్రహాం వచ్చి సైన్యంతో వచ్చి నీ ఒక కొంప కోసం, నీ ఒక కుటుంబం కోసం ఇంత యుద్ధం చేసి, ఇంత పోరాటం చేసి నిన్ను విడిపించి నీకు క్షేమం తీసుకెళ్తే తప్పు అయిపోయింది బాబయ్య, ఇంకెక్కడ ఉండలేము, ఇది నాకు నా బిడ్డలకి ఆడబిడ్డలకి క్షేమస్థలం కాదు, ఈ దుర్మార్గుల కామ వికార చేసలు చూసి మనసు నొప్పించుకొని చచ్చిపోతున్నాను, అయ్యా నన్ను చేర్చుకో అంటాకి తప్పైన కుమారుడికి వచ్చినట్టు బుద్ధి వస్తేగా అంటాకి పదవి వచ్చింది, బుద్ధి వస్తలేదు. ఈ పోస్ట్ మండిపోను ఎందురిది? చిచి 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 సుధోమని నాకు అస్సకిమో. మరి వచ్చేదవా? నేను రాను, నేను ఇచ్చటనే ఉండేది. ఎందుకని? పోస్టు ఓ లోతు వారసులారా మారు మనసు పొందుడి. నిజమే, నాకు చాలా మంది తెలుసు అక్కడ వ్యవహారాలు, అక్కడ పద్ధతులు నచ్చ వాళ్ళకి, కానీ అక్కడ ఉంటారు. ఎందుకంటే మరి ఫస్ట్ నుంచి ఉన్నాం కదండి, ఇక్కడ కొంచెం పదం ఉన్నదండి, ఇక్కడ కొంచెం కమిటీలో ఉంటామండి. ఆ ఇబ్బంది ఏమో లైవ్ పెడుతున్నారు కదా, మీ వాక్యం వినేస్తాంలే. ఈ రొంపిలో ఉండి, రొచ్చులో ఉండి, దరిద్రంలో ఉండి, చెయ్యి పైకి అయితే సెల్ ఫోన్ పెట్టుకొని ఆమేన్ హల్లెలూయా. ఉన్న సేవకుడు చెప్తున్నాడు బాగా ఎట్టకారంగా బుద్ధి రావాలని, నీకు ఆన్లైన్లోనే వాక్యం చెప్తున్నాడు కదా, ఆన్లైన్లో ప్రార్థన చేస్తున్నాడు కదా, 2000 రూపాయలు నోటు ఫోటో తీసి వాట్సాప్లో పంపించాలన్న. 2000 రూపాయల నోట్ అంట ఫోటో తీసి వాట్సాప్లో పంపించాలికి, అంతకని ఎక్కువ ఎందుకు అని పెట్టాడు ఒక వీడియో మెసేజ్. అది చూసి నవ్వుకున్నాను నేను. ఏం తెంగర పనులు సార్ ఇవన్నీ. ఇది ప్రాబ్లం ఎవరిదంటే రూతమ్మలదే ప్రాబ్లం. రూతమ్మకి ఆకలి ఉంటే ఎవడు అడ్డుకుంటాడు? విశ్వాసులే తప్పిది. చూసావా, పాస్టర్లు బుద్ధి బయట వేసుకున్నాడు, పాస్టర్లు సపోర్ట్ చేస్తున్నాడు అంటారా? నేనేం సపోర్ట్ చేయట్లే, ఎన్నాళ్ళ నుంచి రేవెట్టేస్తున్నాడు, మీకు అంతగా తెలుసు ప్రపంచంలో. నేను సపోర్ట్ చేస్తామేంది? ఇప్పుడు దాకా రేవెట్టి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను అంతే. ఒకమాడు ఎవడికో ఇవ్వాలి, కనులు తెరవబడి ఇవ్వాలి, మొదటి విని ఆహా సూచితివా జఫన్యా కూడా పాస్టర్లను సపోర్ట్ చేస్తున్నాడు. ఓ బలిచిపోయేవారు బాబు చెప్పి ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాం మేము. ఇప్పుడే కన్ను తెరిచినటువంటి గుడ్డు విను నాన్న. నేను నా పాయింట్ అంటే నీకు ఆకలి లేకపోతే ఎట్టా, నా బాధ అది. దావీదుకేమో ఆకలి మరీ ఎక్కువ. దివారాత్రములు వాక్యం అనేది ధ్యానించేవాట. చివరికి రాత్రికి ఎప్పుడో చాలా రాత్రి అయిన తర్వాత మంచం మీదకి పగలు చదువుకుని వాక్యమే ధ్యానం చేసి మంచం పడుకొని ఓ ఆడు ఏమైందిరా బాబా అని పక్కన తులిపళ్ళు లేచిపోయి ఏంటంటే లేదు మంచి వాక్యం గుర్తుకొచ్చింది. మంచం మీద పడుకున్నప్పుడు కూడా వాక్యమే ధ్యానిస్తుంటే ఇంకా మరీ టేస్ట్గా కొవ్వు మీద దొరికినట్టుగా ఉండేదట. అసలు ఆ మజా ఏంటి, ఆనందం ఏంటి అసలు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు గారిని అడుగుతున్నారు, బాబు హౌ ఆర్ యు? అంతా స్తోత్రం అంటగా, పిల్లలందరూ చచ్చిపోయినట్టుగా, ఆస్తులన్నీ పోయినట్టుగా, పని వాళ్ళు కూడా పోయారంటగా, చెప్ప మిగిలిందంటగా, కోక్కోవడానికి ఒంటి మీద కురుపుల్ని, పౌడర్ లేదంటగా, ఇప్పుడు పొయ్యిలో పూడిదేనంటగా అని ఇంటర్వ్యూ చేస్తాకు వచ్చారు టీవీ వాళ్ళందరూ మైకులు పెట్టుకొని. వాళ్ళకి ఎవడు బాధపడితే ఆడికి ముఖానికి కెమెరా పెడితే ఎంత ఇంట్రెస్టో. ఈ మీడియా అండి, పోనీ ఏం మీడియా సార్? దేవరపల్లి దగ్గర కొవ్వూరు దాటి దేవరపల్లి దగ్గర రోడ్డు పక్కన పాకలను తగలబట్టి ఒకసారి పేదలై అయ్యో అని మేము ఆ త్రోవకి వెళ్తుంది, దిగి కంగారు పడిపోయి మనం వాళ్ళకి ఉపకారం చేయగలమా? అప్పటికే ఆర్పేశారు, పొగ వచ్చేస్తుంది, అర్థమైన పొగ, ఏడుస్తున్నారు ప్రజలు. ఏమన్నా ఉపయోగపడతామా, ఏం చేద్దామని టెన్షన్ పడుతుంటే ఈ లోపలే వచ్చేసి ఈ కార్లు. ఏం కార్లు? మీడియా వాళ్ళ కార్లు, సివి వాళ్ళ కార్లు వచ్చేసి ఏడుతున్న కావం దగ్గరికి వెళ్ళి, అమ్మా మీకు ఎలా కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుందిరా?
నాకు బీపీ పెరిగిపోయిందండి. నేను అన్నాను, అన్నా నన్ను కొట్టేస్తాడు ఇప్పుడు అన్యాయం వెళ్ళిపో అని చెప్పాను. ఏంటి సార్ ఇది, వీఆర్ ఆన్ డ్యూటీ. ఎట్రా నీ డ్యూటీ? మీకు తక్షణంగా ఎలాంటి సహాయం కావాలి? మీరు ప్రభుత్వం నుంచి ముందు మీకు ఇప్పుడు ఒకసారిగా అంతా కాలిపోయింది, మీకు ఎలా కనిపిస్తుంది? పిచ్చుకెళ్ళనిపిస్తుందా అంటాడు. అప్పుడు తెలివి ఉందని ప్రశ్న మండిపోను. జ్ఞానం లేని అడ్డగోలు బుద్ధి లేని మాటలు కదండి. యోబు గారికి వెళ్ళారు ఈ బ్యాచ్ అంతా, టీవీలో జర్నలిజం మండిపోను. యోబు గారికి వెళ్ళి, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఆల్ గాన్, ఎవ్రీథింగ్ లాస్ట్. నీ బట్లర్ నీకు పాడుగాను, ఎట్టుంది నీ కూటమి అని అడిగిదాని అన్నాడు. రే, నా వేళ్ళ చుట్టూ నీళ్లు ఉన్నాయి, నా కొమ్మల మీద మంచు ఉందన్నాడు. కొట్టో గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, ఆమేన్. యోబు గారు ఏమన్నాడు? తనను తాను ఒక చెట్టుతో పోల్చుకొని, నాయనా నేను ఒక చెట్టునైతే నా వేర్లు, చెట్టుకు అడుగు భాగాన్ని వేర్లు అంటే మనిషికి పాదాలు ఉంటాయి, వేర్ల చుట్టూ నీళ్ళు అంటే నా పాదాలు నీళ్ళల్లో వాక్యంలో ఉన్నాయిరా. కొమ్మల మీద అంటే నెత్తి మీద మంచు అనగా పరిశుద్ధాత్మ ఉందరా. ఇది మన కండిషన్ అన్నాడు. బావుగా అర్థమైంది, దేవునికి స్తోత్రం. సంచలనం కోసం మీడియా సంచి నడితే చాలు బతుకు. కాకలి ఆడవాళ్ళ బతుకి బెత్తలేము గుచ్చి చచ్చిపోతే ఉపకారం ఏముంది? ఎడు చచ్చిన ఉంటే అడు చచ్చిన ఉంటే దేవునికి స్తోత్రం. తిండి లేదా, తిప్పలు లేదా రే. అందుకని బెత్లెహేములో సందడి అనుకుని అక్కడక్కడ తిరిగి ఆకలి తీరదాం. మా ఈ సంతలో పడిపోతున్నారు జనం. ఏమా బెత్లెహేము వస్తే ఆకలి తీరుద్దా? ఒక సరైన పొలం, ఎవని కటాక్షమును పొందగలను అక్కడికి వెళ్తాను. సంఘంలో దొరకాల్సింది ఏంటి? పోస్టా, పదవా, హోదాయా, సరైన కుర్చీయా, ముందు బస్సులో రిజర్వేషనా, ఎర్ర బస్సులో ఖర్చు ఫేషన్ అలవాటు ఇంకా పోలేదా? ఏంటిదంతాను? మన గురేందనా? ఎవని పొలంలో కటాక్షం దొరుకుతావు అక్కడికి వెళ్తానయ్యా. దేవుని ప్రేమ, దేవుని కటాక్షం, దేవుని కరుణ ఏమిటది? పోస్టు రూపంలో కాదు నాయన, ఆకలి తీర్చు ఆహారం నీకు దొరకాలి. స్తోత్రం చెప్పరే. అసలు సంఘ కాపరి గారికి పేరుకు ముందు ఎన్ని ఉన్నాయి, పేరు తర్వాత ఎన్ని ఉన్నాయి, వెనకాల ఆస్తులు ఎన్ని ఉన్నాయి, కదిలితే ఎంతమంది కదులుతారు, ఇక్కడ బ్యాడ్జ్యం ఉందా, నడడానికి తాడు ఉందా? ఇది కాదు కదా అర్హత. యోహాను సువార్త 21:15 చదివి పెట్టు. యోహాను సువార్త 21:15. యేసు, నా గొర్రెలను మేపము, నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని. 15:15. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. అయితే ఇప్పుడు యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతడితో చెప్పాను. స్తోత్రం చెప్పు. ఏమంటుంది వాక్యం? 11 మంది యోగ్యులే, 11 మంది అపోస్తులే, 11 మంది సమర్పించుకున్న వాళ్ళే కదా. మాట్లాడరేంటి? వెంబడిస్తున్న వాళ్ళే కదా. మరి అందరూ యోగ్యులైనప్పుడు, అందరూ అర్హులైనప్పుడు నీకెందుకు ఇవ్వాలి? మరి నువ్వు బాగా ప్రసంగించగలవు కాబట్టి, నువ్వు బాగా పాడగలవు కాబట్టి, స్వర విన్యాయం చేసి ఎటుటో వెళ్ళిపోగలవు కాబట్టి నీకెందుకు ఇవ్వాలా? అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి, రాజకీయ నాయకులతో పూసుకొని తిరుగుతావు కాబట్టి నీకెందుకు ఇవ్వాలయ్యా నా గొర్రెల్ని? రక్తం పెట్టి కొనుక్కున్నాను నేను. పేతురు, వీరందరికంటే అంటే మిగతా కనవ 10 మంది కంటే, ఆమేన్, మిగతా నీ తోటి అపోస్తుల కంటే, ఆమేన్, వెంబడిస్తున్న పరిశుద్ధ జనం కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తాను ప్రభా అంటే, ఇదిగో ఈ గొర్రె పిల్లలు. మళ్ళీ చెప్పు, ప్రేమిస్తున్నావా? అయ్యా ప్రేమ అయితే గొర్రెలు కాయ్. మూడోసారి కూడా ఇంకొక ఆశీర్వాదం ఉంది ఆయన దగ్గర. మళ్ళీ అడిగాడు, చెరాకు చేసిన మనోడికి. సర్లే పోరా అన్నాడు. నేను చెప్తున్నా సువార్త, నీ చిరాకు, నీ టెంపర్తనం, నీ కంగారు వల్ల నువ్వు సగం పోతాయి ఆశీర్వాదాలు. నువ్వు పెద్ద పాపం ఏం చేస్తలేదు, వచ్చిన బాధ అది. అయ్యా నేను ప్రేమిస్తున్నాను, మళ్ళీ ప్రేమిస్తున్నాడు. చెప్పానుగా, అత్త అడుగుతావేంటి అన్నాడు. పోయింది.
నేను అడుగుతున్నాను, బాబా పేతురా, నువ్వు యేసుప్రభు మీద కోపపడతావా, యేసుప్రభు నీ మీద కోపపడతాడు? నాకు అర్థమవుతలేదు. నీ స్పీడ్ ఏందిరా నాకు అర్థం కాదు నాయనా. అసలు ఎవరి మీద ఎవరు చిరాకపడాలా? వాస్తవంగా ఆలోచిస్తే మరియమ్మ వెళ్ళి సువార్త చెప్పింది, నాయన యేసుప్రభు లేచాడంటే అప్పుడు నుంచి గదిలో అప్పుడు భోజనం పెట్టుకుని బిర్యానీ పట్టుకుని తినేస్తా కూర్చున్నాడు. 3 రోజుకి చీకుచింతలేదు బాబుకి. ప్రాణం పోవాలి నిన్ను వదిలి, నేను అసలు నిన్ను వదిలిపెట్టనని చెప్పిన పెద్ద మనిషి 3 రోజున ఎట్లయితే బిర్యానీ ముందు పెట్టుకొని జాయింట్ పట్టుకున్నాడు. ఈలోపు యేసుప్రభు వచ్చేసాడు, దేవునికి స్తోత్రం. మరియమ్మ వచ్చి మగ్ధనం యేసుప్రభు లేచాడండి. ఎవరిగా ఇచ్చి మాటలు భ్రమలో ఉంటివి మరియా, బిర్యానీ తినుము వేస్తున్నాడు బాబు. గట్టిగా స్ట్రాంగ్గా చెప్తే సర్రాలు పరిగెత్తుకెళ్ళి సమాధి లోపలికి వెళ్ళి అని వచ్చేసి మళ్ళీ కూర్చున్నాడు మామూలుగానే. పెద్ద ఫీలింగ్ ఏమీ లేదు. స్తోత్రం అని ఊదేదాకా పని అవ్వాలి మనిషికి. ఇది అర్థమైందా? గదిలోకి వచ్చాడు, గదిలోకి వచ్చాక కూడా ప్రభు అట్లేదు, పోతాం అయ్యి బాబోయ్. తలుపులు మూసినట్టుగా రాగలిగిన శక్తి నా యేసయ్యకు ఉంది అన్న ఫీల్ లేదు బాబుకి. ఇలాగ వస్తే భూతమే, ఇంకెవరికి లేదా కెపాసిటీ. నీ క్యాలిక్యులేషన్ మండిపోయిన భూతం మీద అంత నమ్మకమా? 3.5 years సబ్జెక్ట్ ఎడిపోయింది. మూయబడిన తలుపుల్లోంచి రాగలిగినవైతే ఇది ఓన్లీ భూతం కెన్ డూ దిస్, నాట్ ఈవెన్ జీసస్. హల్లెలూయా, స్తోత్రం. ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఫీలింగ్. ఇప్పుడు ఎవరి మీద కోపం రావాలా? నీకు ఒరిజినల్గానే ప్రభు మాట మీద విశ్వాసం ఉండాలా, సిలువ వేసినప్పుడు పారిపోకుండా ఉండాలా, ఏడ్చాకైనా వెనకాల రావాలా, పోనీ 3 రోజులు సమాధి కడిచి రావాలా, కనీసం ఎచ్చు తెల్లరకట్టన్నా అక్కడికి రావాలా, చెప్పాకైనా రావాలా, గదిలోకి వచ్చాకైనా రావాలా. ఇంత చేశాక కూడా, చెప్పాక కూడా, ఊదాక కూడా, పాపక్షమాపణ అధికారం ఇచ్చాక కూడా బాయ్ అని వెళ్ళిపోయాడు చేపలకి. ఇప్పుడు ఎవరి మీద కోపడాలా? ఒంటి మీద గుడ్డ సోయగోళ్ళు లేకుండా సముద్రం పడి నానా బతుకుతుంటే అక్కడ కూడా ప్రభు వచ్చి నీ చేపలో నీ వాలకం తగలెట్టినట్టు రారా బాబు అని ఒడ్డున కాల్చిని చేప ఇచ్చి, నువ్వు బట్టిన చేపతో నీ ఆకలి తేలుతారా అమ్మాయి ఇదిగా తీసుకా అని వేడి చేప పెట్టి ఇంత చేశాక ఇప్పుడు యేసు ప్రభు చిరాకు పడాలా మనోడి మీద? ఇతర చిరాకు పడాలా? నన్ను ప్రేమిస్తున్నావా అంటే చెప్పానుగా ఇందాక. నేనేం ఫీల్ అవుతానంటే, ఒకసారి అడిగాడు మ్యామ్ అన్నాడు, 2ోసారి అడిగాడు, 3ోసారి అడిగాడు, ఇంకేం చెప్పును అన్నాడు. చిరాకు పడిపోతున్నాడు, కసిరేసుకుంటున్నాడు. యేసుప్రభు అన్నాడు, నీకు వయసు అయిపోతే నీకు ఇష్టం లేని చోటుకి ఎత్తుకెళ్ళిపోతారు, జాగ్రత్త బాబు అని చెప్పి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పు. నువ్వు కూతురుగా ఉంటే ఇంకేం చెప్పేవాడురా బాబు నా యేసుప్రభు. నీకు నా టెన్షన్ అది. చాలామందికి చెప్పిన మాట ఎన్నిసార్లు చెప్తారు పాస్టర్ గారు, మీరు నువ్వు చేసేస్తే చెప్పం కదా, రే మొహం కడగరన్నా కడగల, మళ్ళీ మొహం కడ, నువ్వు కడిగితే ఎందుకు చెప్తావు? మొక్క పాసిమొక్క వేసుకున్నా మొహం చూస్తున్నావు కాబట్టి కదా కడగమని చెప్పాం. నీ ముఖం కడుగుతాకు రోషం లేదు కానీ నా మీద కలబడిపోతావు నువ్వు. ఈ టెంపర్తనం కదా సమస్య వచ్చింది నీకు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మంచి వాళ్ళు చెప్పాలి. వాక్యం ఏమంటుందంటే, ఎవని పనములో కటాక్షం ఉందో అక్కడికి వెళ్ళరా బాబు. ఏ చర్చికి వెళ్ళమంటారు అయ్యగారు? ఈ చర్చికి వెళ్ళు. కొత్త ప్రేమ కలిగిన చోటికి, కటాక్షం ఉన్న చోటికి వెళ్ళవయ్యా. నువ్వేంటో పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, నీ కొలతలు వేరు, నీ క్యాలిక్యులేషన్లు వేరు. సంఘ కాపురిని పరిచయం చేయాలంటే పేరుకి యువతలు కొన్ని ఉండాలి, అవతల కొన్ని ఉండాలా. ఆడెవడం మొన్న ఈ చూపించాడు విజిటింగ్ కార్డు, పెద్ద పోస్ట్ కార్డు సైజులో ఉంది, అన్నీ ఏంటంటే విజిటింగ్ కార్డు అన్నాడు. విజిటింగ్ కార్డా ఇంత ఉంది ఏంటంటే, నేను చదివాను సార్ డిగ్రీలు, నేను అంబేద్కర్ దాటిపోయి ఉంటున్నాం ఏంద్రా, ఏంద్ర ఇన్నున్న ఏంద్రా అని చూస్తే ఇంత బుడ్డ కోర్సులు కూడా రాశాడు. పీజీడీసీ ఇంకా చేయిపోయావా, డిటిపి ఎన్ని రాయిపోయావా, పెద్ద కోర్సు అని రాసి దాన్ని ఎంత పెద్ద కార్డు వేసాడు. ఎవరికైనా ఆడేం చదివాడు తెలియదు కానీ ఆడు చదివినన్ని సౌత కిటికి నీరసం వచ్చేది అని రాశాడు. కోర్సులు ₹100 కోర్సులు, ₹30 కోర్సులు అని రాశాడు. నేను సింపుల్ డైలాగ్ కూడా అడిగి, మీరు బాగా చదువుకున్నారా అయ్యారు అన్నాను. కనబడతలా అన్నాడు. అయిన్ని చదివించి, మీరు చదువుకున్నారు కానీ మీకు జ్ఞానం లేదన్నా. జ్ఞాని తన విద్యను దాచిపెట్టిన అన్నాడు, మీరు మొత్తం బయటెట్టేసావు.
నీకు అసలు అమ్మ అలాగుందేటి అన్నాడు. ఉంది మరి ఇప్పుడు నేనేటనాలి, చదవలేదేటనాలా? దేవునికి స్తోత్రం. అది కూడా మా అందగా దేశప్రభుడు ఇలాగే, మీరు ఈ వాక్యంని అన్నాడు చదవలేదా? వాళ్ళు ఎవరు ధర్మశాస్త్రోపదేశకులే. మళ్ళీ అమ్మ పెద్ద పెద్ద పుస్తకం సాకలు పెట్టుకుని తిరుగుతున్నారు ఊరంతా. వాడు చదవడం అట్టమట్టుకు నలిగిపోయి ఉంటుంది చేతి చెమటకి. లోపల పేజీలు అస్సలు తన తీత్తంటే రావు, అతుకుపోయి ఉంటాయి. ఏనాడని తీత్తేగాడు. నాకు మొన్న ఒక పాస్టర్ గారి మీద డౌట్ వచ్చింది. ఏంటన్నా బైబిల్ పేజీలు తిరగట్లేదు, కొత్త బైబిల్ అన్నా అన్నా. మరి పాత బైబిల్ ఏం చేసావంటే అసలు ఇంటికాడ అదే చదివేది, కూటంలో బాగుంటుందని తెచ్చా అన్నాడు. అన్న నువ్వు ఏను గొప్ప తీసారా, అది తీసుకొస్తావా అన్నా. మాట్లాడతలా. ఏంటి అర్థం? పుట్టిదే ఇది ఒకటే బైబిల్. అడిగి క్యాలెండర్లో వాక్యాలు చదువుకొని బతికేస్తాడు అంతే. ఆకలి ఉండాలి నాన్న, నేను చెప్పేది అది. హల్లెలూయా. కటాక్షము కలిగిన పొలం, ప్రేమించు కాపరి, ఎవరిని కటాక్షమును పొందుతునో. నాన్న నా గొర్రెల్ని చేతులు పెట్టాలంటే నీకు టాలెంట్ ఉందా, స్కిల్స్ ఉన్నాయా, సబ్జెక్ట్ ఉందా? కాదురా, నువ్వు ప్రేమ గొల్లడు అయితే నా గొర్రెని చేతులు పెడతా. గొర్రెల్ని ప్రేమించగలవని నాకు నమ్మకం కుదరాల. నాకు ఆమె ఇవ్వు. ఇలా అందరికంటే ఎక్కువ ప్రేమిస్తారని. గొర్రెలు కదా, తలతెక్కి పనులు చేస్తాయి, కొన్ని తెంగరేజాలు వేస్తాయి, కొమ్మెగరేస్తుంది, కొన్ని కాలుకుంటుంది ఒకటే. నువ్వు చూసుకోగలగాలి. మరి అలాగైతే ఇస్తాను నీ. చెప్పండి, ఏ పొలంకి వెళ్దాం? ప్రేమ కలిగిన కాపరి, కటాక్షము ఇవ్వగలిగిన వాడు. అది కదా. ఒక జోకు, ఒక విమర్శ, ఒక పెట్టకథ, అన్నీ ఆల్టర్కాలు. ఇప్పుడు ఆల్టర్కాలు ఇప్పుడు జోక్కి స్పందించాలా, పెట్టకథకు సంబంధించాలా, దేనికి స్పందించాలా? దీనికి స్పందించడానికి ఏముండదు కాబట్టి ఓ పథకం పెడతారు. దీనికి ఎవరు ఎంతమంది? 10,000 ఎంతమంది? 1,00,000 ఎంతమంది? ఈ క్యాలెండర్ ₹1,00,000 కొనేవారు ఉన్నారా? చిచ్చి మీ ఊర్లో లక్షాధికారులు లేరా? దేవుని సేవకి 50,000 ఇచ్చేవారు లేరా? రెచ్చగొట్టేస్తండి. ఎవడో ఒకడు ఆవేశపడిపోయి మొత్తం తీసుకెళ్ళి ఇచ్చేసి తెల్లవారు నుంచి ఇక్కడ ప్రార్థన మరేస్తాడు. ఎందుకని? ఆ ప్రార్థనకి వెళ్ళిన కానీ అన్నీ పోతాయి, నాకు ఏం వస్తలేదు. ఏమిటి పిచ్చి పనులు? ఏమిటి పిచ్చి పనులు కాకపోతే ఏమిటి చెప్పండి? వేలం వెర్రి అంటే నాకు కొద్ది కన్నాడు. ఏమిట్రది వేలం వెర్రి అంటే? తినేదా, తాగేదా, పూసుకునేదా, దాచుకునేదా? ఏమా నాకు కొంచెం పెట్టు. ఏంట్రది? తినేదా, తాగేదా, దాచుకుంటావా, పూసుకుంటావా అంటే ఏమో రారు. అసలు వేలం వెర్రి అంటే ఏమోలే, ముందు పెట్టు. ఎందుకు క్యూ కడుతున్నారో, ఎందుకు వెళ్తున్నారో, ఎందుకు చేయి చాపుతున్నారో అర్థం అవట్లా మీకు? అయ్యా బెత్లెహేం వచ్చాను కానీ నా ఆకలి తీరట్లేదు తల్లి. ఎవని కటాక్షమును పొందుదునో ఆ పొలానికి వెళ్ళిపోతాను నేను. యేసు ప్రభు కూడా ఆమెకే చెప్పాడు, నీ చేతులు ఎందుకు పెట్టాలయ్యా నా గొర్రెలు, నేను రక్తం పెట్టి కొనుక్కున్నాను. వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమ అంటే సంఘ కాపుల లక్షణం సంఘస్థుల కంటే, కుటుంబస్తుల కంటే, మిగతా వారి కంటే యేసయ్యను పిచ్చి పిచ్చిగా ప్రేమించటమే సంఘ కాపర లక్షణం. యేసు మీద పిచ్చి ప్రేమ లేనోడు కాపరి కొట్టడానికి పనిచేయడు. అసలు కొంతమంది సబ్జెక్ట్ మీదే ప్రేమ, అదేదో పట్నం ఉందంటగా కొత్త విషయాల మీద బాగా ఇంట్రెస్ట్ అంట. అలాగే ఏదైనా ఒక నూతన పాయింట్, ఒక సంచలనం పెడితే ఆహా ఇదేంటి? ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డావా? రాకడ సిద్ధపడ్డావా? కొంచెం ఆత్మలు బలపడ్డావా? ఏదైనా బలహీనత పోయిందా? ఏమీ లేదు కానండి, నాకు అదొకలాగా అయిపోయిందండి. ఏంటది? ఏమో ఒకరంటారు నా ఒళ్ళు జల్దీ చిన్న చర్చికి వెళ్తే అంటాడు. మొన్న ఒక తల్లిగారిని అడిగా, అమ్మా ఎప్పుడు చర్చికి పోలేదన్నావుగా, ఎట్ట ఉందంటే బాగా నిద్ర పట్టిందయ్యా. ఎంత గౌరవం అండి. ఆవిడ తాలూకా వర్షన్ ఏమిటంటే, నాకు ఇంట్లో మనశ్శాంతి లేక నిద్ర అడతలే, గుడ్డికి వెళ్ళాక మనశ్శాంతి వచ్చింది, శుభ్రం పడుకుపోయినట్టుంది. ఇప్పుడు ఆనందపడాలో తెలియట్లేదు, ఏడుదో తెలియదు. జీవితంలో మొదటిసారి చర్చికి వెళ్ళినమ్మగా ఎట్టుందమ్మా నీ అనుభవం అంటే, కమ్మగా నిద్ర పట్టిందయ్యా. అసలు ఇక నిద్ర పట్టకపోతే ఆడకు పోవాలా. ఏడవలో నవ్వాలో అర్థం కాని పరిస్థితి.
దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యాన్ని ఆలోచన చేయండి. ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి? బెత్లెహేముకు వస్తే పండగ అయిపోయినట్టు కటాక్షము దొరికే పొలానికి వెళ్ళాలి. ఏమిటండి కటాక్షం? ఒక పదవి కాదంటారు, ఒక పోస్టు కాదంటారు, కుర్చీ కాదంటారు, ఇంకేంటే కటాక్షం అంటే అని కోపంగా చూస్తున్నారుగా. 2 ముక్కలు చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో నుండి లూకా సువార్త 10:30 చదవండి. 10:35. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకొళ్ళవానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీకింకా ఏమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో దేవునికి ఒక మంచి స్తోత్రం చెబుదామండి. నా వైపు చూస్తూ వినండి బిడ్డలారా. కటాక్షము కలిగిన సంఘం అనండి. కటాక్షము పొందగలిగిన సంఘం అనండి. ఎవరి కటాక్షము పొందగలను ఆ పొలానికి వెళ్తానండి కదా. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు తిరిగి వెలుచు దొంగల చేతులు చిక్కాడు. దొంగలు తన వస్త్రాలు దోచుకున్నారు, అతను బాగా కొట్టారు, కర ప్రాణంతో విడిచిపెట్టారు. రక్తం మడుగులో పడి ఉన్నాడు. వచ్చిన వాళ్ళు ఉన్నారు, చూసి వెళ్ళిపోయిన వారు, దాటిపోయిన వారు ఉన్నారు, పట్టించుకొని ఉన్నారు అని చెప్పేసి పోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఉంది గొడవంతా. ఆ వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉందంటే కనీసం సహాయం చేయండి అని కూడా అడగలేనంత దారుణ స్థితిలో ఉన్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్నాడు, కొరప్రాణంతో ఉన్నాడు. హెల్ప్ అని అడిచే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు అతను బ్రతకాలంటే కనీసం సహాయం కోరటం కూడా చేతకాని పరిస్థితి. ఆల్మోస్ట్ హాఫ్ డెడ్ అన్న పరిస్థితి, క్లినికల్లీ డెడ్ అయిపోయాడేమన్న పరిస్థితి. రక్తపు మడుగులో ఉన్నాడు. అంటే సంరక్షకుడు కానీ, సహాయకుడు కానీ, ప్రాణరక్షకుడు కానీ అతన్ని వెతుక్కుంటూ ఆ చోటికి రావాలా, అతనే గమనించుకోవాలా. ఎందుకంటే సహాయం చేయి మహాప్రభో అని అడిగే పరిస్థితిలో కూడా అతడు లేడు. ఇది పాపములో అపవాది చేతికి దొరికిపోయి దెబ్బతిన్న ఒక మనిషి పరిస్థితి. చాలామంది ఎందుకు ప్రార్థన చేయట్లేదు? కనీసం భూమి అగాధ స్థలంలో నేను ఒక మొరపెట్టుచున్నాను. కొంతమంది ప్రార్థన చేయట్లేదే. వాళ్ళ దుస్థితిలో పడిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎవరు కావాలి? అతని స్థానానికి స్వయంగా దిగి వచ్చేవాడు ఒకడు కావాలి. ఒక వ్యక్తి వచ్చాడు, మంచి సమరుడు అనే పేరు మీద ఒక ఆయన వచ్చాడండి. అతను వస్తూనే అతను చూసి జాలిపడి తన వాహనం దిగి అతనికి ద్రాక్షారసం పట్టించి ప్రాణం నిలబెట్టి నూనె పూసి గాయాలు కట్టి అతని పైకి లేపి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కూల్లవాని ఇంటికి తీసుకెళ్ళి ఆ పూట కూల్లవాని చేతిలో 2 దేనారాలు పెట్టి, ఇవే సరిపోతాయనే కాదు, వీటితో పరామర్శ చెయ్యి, ఇవే సరిపోవు, నువ్వు కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది, నేను అవి మరలా వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. హలో హలో హలో, ఈ 2 దేనారాలు వాడికి ఇచ్చామా, నాకేంటి అని అడిగేవాడు చేయడిప్పుడు. ఆ వచ్చినాడు ఏమిచ్చాడు? వాడికి ద్రాక్షరసం నేనే ఇచ్చా అంటే పరిశుద్ధ రక్తం, నూనె నేనే ఇచ్చానంటే పరిశుద్ధాత్మ, 2 నేనే ఇచ్చాను. నా వాహనం మీద ఎక్కించుకొని తీసుకొచ్చాను. ఈ 2 దేనారాలు కొత్త నిబంధన, పాత నిబంధన చేతిలో పెట్టాను. దీంతో పరామర్శ, దీంతో బాగు చేయి, దీంతో బలపరచు. ఒక ఉపదేశమే చాలదు. నీ శ్రద్ధ ఉంటుంది, నీ తాలూకు ప్రేమ ఉంటుంది, నీ తాలూకు కనికరం ఉంటుంది, నీ చేసే ప్రార్థన ఉంటుంది. ఇది కొంచెం ఎక్స్ట్రా పెట్టాలి, ఇదే చాలదు. కానీ నీ ఎఫర్ట్స్ అన్నిటికీ నేను మరలా 2వసారి వచ్చినప్పుడు జీతం ఇస్తా. అంటే యేసు ప్రభు వారు తిరిగి వచ్చినప్పుడు జీతం ఇస్తాడని, ఇప్పుడు జీతం లేకపోయినా, తక్షణ ఫలితం లేకపోయినా ఈ పేషెంట్ని అల్లారు ముద్దుగా చూసుకోగలిగిన వాడే సంఘ కాపరి. ఎవరైనా ఎవరిని బాగా చూసుకుంటారు చెప్పండి? శాస్త్రం ఉందిగా, పాలుచ్చే గేదికి ఎవడైనా తౌడేస్తాడు కానీ వట్టి గేదికి ఎవడేస్తాడు చుట్టూ తౌడు అని సామెత కూడా ఏడ్చింది కదా.
ఎవడైనా బాగా సందా ఇచ్చేవాడైతే, ఎవడైనా ఎపిసోడ్ ఇచ్చేవాడైతే, 1,00,000 స్పాన్సర్ చేసేవాడైతే, ఎవడు గజ్జిమాడు కొనేవాడైతే, ఈ గుడ్డ పేలికలో ఈ నూనె డబ్బాలో కొనేవాడైతే ఎవడైనా చూసుకుంటాడు. కానీ నువ్వే ఎక్స్ట్రా తగులుబడి పెట్టించేలా కనపడి తిన్నెవడు చూస్తాడు? శోధన సహించువాడు ధన్యుడు, జయించువాడు ఇంకా ధన్యుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంచేత మీరు గమనించాల్సిన పాయింట్ ఇది. ఇప్పుడు తక్షణ లాభం లేదు. ఇప్పుడు ఈ సేవ అంతా చేస్తే రెండవసారి యేసుప్రభు వచ్చినప్పుడు జీతం ఇస్తాడంట. యేసయ్య మరలా వచ్చినప్పుడు ఇచ్చే జీతం మీద ఆశ పెట్టుకొని ఇప్పుడు పథకాలు లేకపోయినా, ఇప్పుడు స్కీములు లేకపోయినా, ఇప్పుడు లాభాలు లేకపోయినా ఈ గొర్రెను బ్రతికించాలా, ఈ గాయపడ్డ వాడి గాయాలు కట్టాలా, అయ్యో వాడి గాయాలు పిండాలా, వాడిని పరామర్శ చేయాలా. ఆయన వచ్చినప్పటికీ ఇతడు గాయములు మారిపోయిన వాడుగానే కాక మచ్చలు కూడా లేనంత క్లీన్గా ఇన్ని తయారు చేయాలని లాభం లేదు. మట్టి చేయాలా, కనికరం ఉంటే చెయ్యాలా. స్తోత్రం చెప్పరా. ఏ చర్చికి వెళ్ళాలా? ఎవని కటాక్షమును పొందుతున్నో ఆ పొలానికి వెళ్తానయ్యా. నువ్వు ఎక్కడికి పోవాలంటే ఇంకేం చెప్పను. ఎక్కడ పెద్ద తెర ఉంది, ఏడ ఐడి కార్డు ఇస్తారు, ఇట్ట ట్యాబ్ చేస్తే అట్ట డోర్ తెరుచుకుంటుంది. దానికి చర్చి ఎందుకు? ఏ రైల్వే స్టేషన్ పోయింది అదే బాగుతుంది దొరుకుతుందిగా. పొరపని చేయట్లే జనాలకి. కొత్తొక వింత పాతక రోత. కానీ యేసుప్రభు పరమగీతాలు ఒకటి లేను, నీ మందని ఎచ్చటికి పోవాలను నాకు చెప్పవా అని గారం పోతే యేసుప్రభు ఏమన్నాడు? నీకు కొత్తగా చెప్తే నూతన ప్రత్యక్షత, నూతన స్కీమ్ ఏమి లేదమ్మా, మందల అడుగు జడలు బట్టి వెళ్ళు. అదే సిస్టమ్. అబ్బా అవన్నీ పాతకాల బోధలు, మాకు ఇప్పుడు నూతనంగా ఏదైనా కావాలను. ఆకాశం తెరవబడి పరలోక వెలుగు అక్కర్లా, డిజిటల్ తెర మీద వెలుగుతే చాలు, కళ్ళు పోతే ఏసు రక్తం వేచి ఎంత పెద్ద తెర పెట్టి బాగుండిద్దా? చదువుకున్న పిల్లడు చెప్పు. తెర ముందు కూర్చుంటే 10 కాలాలు కళ్ళు బాగుంటాయా? ఎంత ఫోన్ చూసినోడికే చూపు తగ్గిపోతుందంటే అంత తెర పెడితే నువ్వు. ఇదేం ఉపకారం ఆయన దేవునికి స్తోత్రం. ఇకంతే. ఇంతే. ఇంకా ఎట తయారై చేసిన మనుషులు కీచి వదిలిపెడితే ఆ కీ అయిపోయింది దాకా అది ఇటు కొట్టుకుంటా ఉంటుంది. ఏ పని. ఏమి సార్ ఇది క్రైస్తవ్యం? ఎంత దారుణం అండి. క్రైస్తవం వెంటనే ప్రేమ కదా, క్రైస్తవం వెంటనే సహవాసం కదా, క్రైస్తవం వెంటనే అనుబంధం కదా, క్రైస్తవం వెంటనే అవయవాలు కదా. ఓ ఇవేమీ లేకుండా మొత్తం నట్లు బోల్ట్లు పెట్టి కీ పెట్టి తిప్పితివే. నూతన 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 మార్గాలు మాకొద్దు, మాకు అదే మందల అడుగు జాడాలి, అదే కావాలి. సోకాళ్ళు నూతన వరవడి ఉంచుకో, మాకు అజ్జాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు నచ్చలేదు అనుకుంటా, తెర చూసుకోండి పోనీ. స్తోత్రం చెప్పరా. హల్లెలూయా. నిందో ఎట్టకారం చెప్పరా? నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తానంటే అడ్డుకుంటారంటండి మీరు. తప్పేందే. ఈడు ఎంత అరిచేవాడు, ఈడు చర్చికి పోయేవాడు కాదు, అసలు ఈడు చర్చికి పోయేవాడు కాదు, చర్చికిడికి సంబంధం లేదు. ఆయన దేవుని వాక్యం అందరికీ వినపడేలాగా చేస్తానండి. నీకేంది బాధ అన్నాడు. నీకేంది లాభం? నువ్వెందుకు అంత ఒకళ్ళతో పుచ్చుకుని అడవాడు చేస్తున్నావు? కాసేపు బురుకోరాదు. అసలు నీకు సంబంధం లేని విషయం కాదు, నువ్వెందుకు కదా ఎగిరిపడుతున్నావు మహానుభావా? శాస్త్రం ఒకటి లేదు, కందక లేని దొరద కత్తిపేటకి ఎందుకని నువ్వెందుకు? సరే, దేవుని వాక్యపు కోణం ఏంటి? అందులో సంఘం ఏది, సహవాసం ఏది? ఒకరినొకరు ప్రేమ చూపుడు, పురుకొల్పుడు. పురుకొల్పడం ఎక్కడ? ఇంకా సంఘములో ఏం జరగాలి అసలు? క్రీస్తు శరీరం యొక్క క్షేమాభివృద్ధి ఎలా రచించబడింది బైబిల్లో, ఎలా నిర్దేశించబడింది? వాక్యం ప్రకటిస్తే తప్పేంటి సార్?
వాక్యం అన్ని ప్రాంతాలకి చేరాలి. టీవీలో చేరలేదా? సీడీలో చేరలేదా? మెమరీ కార్డులో చేరలేదా? యూట్యూబ్లో చేరలేదా? ఇప్పుడు డిజిటల్ తెర యూట్యూబ్ వెళ్ళలేని ప్రాంతానికి వెళ్తుందా? వాక్యమును, స్వచ్ఛమైన వాక్యమును ప్రకటించాలని దైవజనుని భారములో మీరు ఎందుకు అడ్డుపడుచున్నారు? అయ్యో, ఈ తెర టీవీలు వెళ్ళలేని చోటికి, యూట్యూబ్ కూడా వెళ్ళలేని చోటికి వెళుచున్నదా? ఇవన్నీ చూసి వెళ్ళిపోయిన దగ్గరికి వచ్చింది మళ్ళీని. మరి కొత్తగా ఎందుకు తెర పేరుట ఈ హంగామా? యూట్యూబ్లో వాక్యం వెళ్తుందిగా, టీవీలో వాక్యం వెళ్తుంది కానీ అక్కడ వసూలు ఏముంటలేదుగా. యూట్యూబ్లో వాక్యం చూస్తున్నాడు, అటు చిన్న లైక్ కొడుతున్నాడు, లేకపోతే సైలెంట్ కూరుకుంటున్నాడు. ఈడైతే మరి పెట్టొచ్చుగా దేవునికి స్తోత్రం. ఎవడికి అర్థం కాని మర్మమా? నీ గురి ఏమిటి, నీ దర్శనం ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ టాలెంట్ ఏంటి అర్థం కావట్లా. వాక్యమును మనుషులకు చేరవేయుటయే నీ గురి అయితే ఆ లక్ష్యం ఎప్పటికీ నెరవేరిపోయింది ఆల్రెడీ. నువ్వు తృప్తి పడిపోవాలా? నీ గురి అది కాదు గనుకనే నీ వాక్యం వెళ్ళని చోట ఏముంది అసలు? రవాణా సౌకర్యం లేని చోట కూడా అద్భుతంగా వెళ్ళిపోతుంది కదా. ఎంత సంతోషపడాలా? మన వాక్యం వెళ్ళిపోతుంది కానీ వెళ్ళిన చోట నుంచి సందా వస్తలేదురా. ఎవడు మట్టుకాడు ఈ వాక్యం తినేసి బిల్లు కడతలేదురా. ఎట్టయినా కట్టించాలా, కక్కించాలా అని పెడితివి తెర, పడితివి సందా, కొడితివి కుంభం. మళ్ళీ నువ్వు చెప్పేది ఏంటంటే స్వచ్ఛమైన వాక్యమును అడ్డుకొనుచున్న వాళ్ళరా. అయ్యో, ఇది కేవలం వసూలు ప్రోగ్రాం. ప్రజలారా మేల్కొనుడి, దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా. అర్థమైందా లేదా? దీన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేశారంటే, స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తుంటే డబ్బు పిచ్చి కలిగిన పాత్రలు అడ్డుకుంటున్నారు అన్న కలర్ చూపించారు. ఇప్పుడు అసలు జరిగింది ఏమిటి? ఏమండి, ఈ తీరుబాటుగా భార్య ఏకిపించారు. కానీ నా ప్రశ్న ఏంటి అసలు కదా? అసలు జరిగింది అంటే అక్కడ నువ్వు చేస్తున్న పని అది. అంటే దొంగే దొంగ దొంగ అన్నాడంట. అట్లా ఉంది ప్రోగ్రాం. ఇప్పుడు ఒకడు దొంగతనం చేసి పారిపోతాడంట. పట్టుకోండి దొంగ దొంగని అరుచుకుంటూ వస్తున్నాడు. ఈ దొంగోడు తెలివిగా దొంగ దొంగ అరుతుంటే ఊళ్ళో ఈయన వదిలేసి ఇంకెదరు పరిగెడుతున్నారంట. ఈడు సేఫ్. అందుకని యేసు మీలో బాగా తెలివైనవాడు ఆడికెత్తన్న గురులనలా, నన్ను ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారా? డబ్బు కంటే, తిండి కంటే, సుఖం కంటే, మిగతా వాళ్ళకంటే నన్ను ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారో వాళ్ళకి ఇచ్చేస్తాను సంఘం అన్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. యేసును ప్రేమించిన ప్రేమతో గొర్రెను చూసుకుంటే నువ్వు గొర్రెను కాపాడతావు. లేకపోతే స్తోత్రం, గొర్రెని మేపటమా, గొర్రెనే మేయటమా? ఎంత దుర్మార్గం అండి. ఇట్లాంటి వ్యవహారం బట్టి కదా పూర్వకాలం చెప్పారు పెద్దలు, గుడిలో లింగాన్ని మింగేసి లక్కనమని. దేవునికి స్తోత్రం. సర్వం సాహా, ఆమేన్. ఇంకేమీ లేదు విషయం అక్కడ. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను దేవుని. తప్పదే. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి అని ఎవ్వరు చూడాలనుకుంటుందంట. ఓసి పిచ్చి పిల్లి, నువ్వు కళ్ళు మూసుకున్నావే, ప్రపంచం చూస్తోంది నిన్ను. నువ్వు పెద్ద అద్భుతాలని చేయొద్దు, కళ్ళు తెరువు చాలు. చుట్టూ ఎన్ని కర్రలు చూస్తున్నాయి నీకు అర్థమైంది. ఏసు రక్తమే, ఏసు రక్తమే. అది నేను చెప్పే సువార్త. నన్ను ఏ చర్చికి వెళ్ళమంటారు? ఎంతగా నేను చెప్పను. కటాక్షము గలవాని దగ్గరికి వెళ్ళా, ప్రేమ కలిగిన చోటుకి వెళ్ళా. వీడికేమో జీతం లేదంట, వీడికేమో రివార్డులు లేవు, అవార్డులు లేవు. ఏ నాటుకో వస్తాయి అంట ఇవన్నీ. ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఈ లోపు ఏముంటాయి? నన్ను ఒకటి అడుగుతాడు, 5,000 రూపాయలు అప్లికేషన్ ఎట్లా నింపాలని. నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు, ప్రాక్టీస్ లేదురా. అందులో కాలం ఉంటుంది, అది చెప్పకూడదు నేను.
వాడు ఖచ్చితంగా నన్ను అది అడిగాడు, అనే ఇక్కడ ఏం రాయాలంటే చచ్చిపోయినాను రాయి. నువ్వు చచ్చిపోయినట్టు లెక్క, మరి అక్కడ రాయి అదే. ఆ మాట రాసేవని నువ్వు పోయినట్టే రాసుకో. ఏంటని నువ్వు అసలు ఆర్థికంగా మేము ఎంత ఇబ్బంది పడుతున్నామన్నా. సుఖపడుతున్నారు ఇక్కడ సేవకులందరూ. అబ్రహాము సుఖపడ్డాడు. ఎవడ రబ్బు బైబిల్లో సుఖపడ్డ దైవజనుడు? అందరూ నలిగిపోయిన వారే, ప్రయాసపడ్డవారే. నీకు ఓ పెద్ద సుఖపడతా ఉండ బయలుదేరావు. ఆ దారి వేరే ఉంది, విశాల మార్గం. తైతక్కలాడుతూ డ్యాన్స్ అయ్యి చెల్లా, ఇది ఇరుకు మార్గం. విరిగి నలిగి ఒదిగి సచ్చి సావాలి ఇందులో. ఎట్టయితే రాలితే మానిపడే ఆనాడు చెప్పాడు యేసు ప్రభు. ఎందుకు వచ్చావు మరి? మేము పల్లెటూరులో సేవ చేయుచున్నాము. ఇక్కడ చాలా అయ్య బాబా రాత్రి నిద్రట్టిందా? నిద్రట్టింది. నేను భోంచేసి 3 పూటలు చేశాను. మరి నీ బాధ ఏంటి? అడిదే శ్రమలు పడుచున్న దైవజనులు శ్రమలలో సంతోషించు ఆత్మలు పండుకొచ్చున్నారు. నాకు శ్రమగా ఉంది, కష్టంగా ఉందని చెప్పుకుంటూ తిరిగేవాడు. అదేమో శ్రమరా నాని, ఇది కొత్త రకం ఎత్తుగల్లాగా ఉంది. ఇది బలురక్క చెట్ల మధ్య వల్లి పద్మం. ఆమేన్. సంతోషంగా ఉండాలండి. శ్రమల్లో క్రైస్తవుడు పొంగితే బూరి లేత అప్పడం కాదు, ఎప్పుడు ఒక రకం ఉండాలి క్వాలిటీ. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఎట్లాంటి సంఘానికి పోవాలా? కటాక్షము గలవాడు, ప్రేమ గలవాడు, వ్యక్తిగత శ్రద్ధ పెట్టగలిగిన వాడు, నీ గాయములు కట్టగలిగిన వాడు, మందు పెట్టగలిగిన వాడు, నిన్ను బాగు చేయగలిగిన వాడు, యేసు ముందు నిన్ను నిలబెట్టాలని తాపత్రయపడేవాడు. జీతం లేదు, మరి ఎట్ట తినాలా? ఆ పేషెంట్కు పెట్టగా మిగిలిపోయిన బ్రెడ్ మొక్కలు తిని బతకాల. దిస్ ఇస్ టూ మచ్. మరి అదే మరి పాస్టర్ గారి పరిస్థితి. పోలే గారు ఏమన్నారండి? మేము ముఖ్యంగా అపోస్తలులము అందరికంటే కడమ వారముగా ఎంచబడుతున్నాం. ఊరికి చెప్పాడు డైలాగు. దేవదూతలకు కూడా మేము ఒక వేడుకలా తయారయ్యాం. అంటే మా జీవితం ఒక వేదిక మీద నాటక ప్రదర్శనలాగా ఉంది. అందరూ తిలకించుచున్నారు, ఎవరు సాయం చేయట్లేదు. మేము ఒక వేడుకలాగా ఉన్నాం. అందరికీ కీలక మలుపులు, గాయాలు, దెబ్బలు అన్ని చూసి అందరూ రక్తి కట్టుచున్న సన్నివేశముల వలె ఆలకించుచు తిలకించుచున్నారు తప్ప ఎవరు సహకరించలేదు. దేవదూతలు కూడా ఒక వేడుకలాగా ఉన్నారు బాబు. మేము ఎంత బాధపడ్డాడండి దైవజనుడు. 5,000 రూపాయలు 10,000 రూపాయలు జీతం వదులుకోలేక పెద్ద పెద్ద మాటలు మాట్లాడు ఒకడు. ఫుల్ టైం మినిస్టర్ కదండి మాది. పోనీ ఏదో నేను నచ్చింది చేసుకో కదా. నేను ఎవరి జోలికి వచ్చాడు? మాది పౌలు పిలుపు, వీఆర్ టెంట్ మేకర్స్. సోస్ ఏంట్రా మరి పౌలు తన జీవనం కొరకే ఏదో ఒక పని చేసి బతికినోడైతే మరీ బొత్తిగా దిగంబరత్వం ఏంటండి? 1 కొరింథీ 4వ అధ్యాయం. మరి తిండి లేకపోవడం ఏంటండి? జీవనోపాధి నిమిత్తమే పని చేసినోడైతే నీ కాన్సెప్ట్ అదే అయితే మరి బట్టలు లేకపోవడం ఏంటి సార్? పౌలు గారి సమర్పణ అర్థం చేసుకొని మాట్లాడండి. నేను చెప్పేది అది. యాజకుడు ఏం తినాలట? బలిపీఠ మీద పెట్టినవి తినాల. నేను అడుగుతున్నాను, కుడి జబ్బా మీకేంటి సార్? బాన్ని జబ్బా, కుడి జబ్బా అని 10 సార్లు కుడి జబ్బా అని తడి వేసుకుంటున్నావు కదా. నేను అడుగుతున్నాను, మరో రోజు ఎవడు బలి అర్పణ తేకపోతే ఇంక జబ్బలు పీకేసినట్టుగా నూనె అలాగ రుప్పుకుంటూ కూర్చొని పొడి వేసుకుంటామే. అవునా కాదా? మాట్లాడేస్తాం కాదు సింపుల్గా. రొట్టెలంట కేజీ గోధుమ పిండికి 1 రొట్టె చేయాలంట. అలాంటి 12 చేయాలంట. 7 రోజులు అక్కడ పెట్టాలంట. 8వ రోజు తినాలంట. మీరు తింటారా? 7 రోజుల క్రితమే ఎలా నవ్వేశారు చూసారా? మా బతికదే మిగిలిపోయినాయి, చల్లారిపోయినాయి. అటు తిని బతికే సేవ చేయాలి సేవకుడు. నీకు సపరేట్గా ఏమి లేదురా. అడిగి ఇచ్చినట్లయితే నువ్వు కూడా మెయింటైన్ చేసేయి. ఎట్టగట్ట తిప్పలు పడా, నేను వచ్చినప్పుడు ఎత్తానులే. రాకడలో యేసయ్య నాకు బహుమానం ఇస్తాడు అనే ఆశతో ఇప్పుడు ఉన్నా లేకున్నా, తిన్నా తినకపోయినా వీడి గాయాలన్నీ కట్టడంటగా వాడు చిరాకు పడుతుంటే, ఏడుస్తుంటే తట్టుకొని ఓర్చుకొని వాడి గాయాలు మనిపి ఒక మచ్చ కూడా లేకుండా యేసు ముందు నిలబెట్టడానికి ప్రయత్నపడుటే నిజమైన సేవ. అలాంటి చోటుకి వెళ్ళు. నేను చెప్పేది అది. లూకా సువార్త 13వ అధ్యాయం లూకా 13:9.
అది ఫలించిన సరి, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పెను. ఏమంటాడండి తోటమాలి? దీని నిమిత్తము నేల ఏల వ్యర్థమైపోవాలని అరికే అని యజమానే చెబితే చిత్తం నీ దాసు ఆలకించున్నాడు. ఏయ్, దేవుడే కోప్పడ్డా, దేవుడే చిరాకు పడ్డా, సహనమూర్తి దీర్ఘశాతుడు దేవుడే తీశాయి దీని నిమిత్తము నేల ఏల వ్యర్థమైపోవాలని అరికే అంటే కూడా దేవుని కోపమునకు అడ్డుపడి, దేవుని కోపమనే గండ్ర గొడ్డలికి అడ్డం పడి, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఆగయ్యా, చుట్టూ తవ్వుతానయ్యా, ఎరువేస్తానయ్యా, నీళ్లు పెడతానయ్యా, వ్యక్తిగత శ్రద్ధ పెడతానయ్యా, ఇంకొక సంవత్సరం ఛాన్స్ నరకొద్దయ్యా. దేవుని కోపానికి అడ్డుపడువాడు కదా సేవకుడు. ఉల్టా నువ్వే చూపించేస్తుంటే, నువ్వే శాపనార్థాలు నువ్వే భయపెట్టి నువ్వు వెలగైపోతావు, వెలగైపోతాయి. ఒరు బాబు నువ్వు శాపనార్థాలు పెడితే ఎలాగరా నాయనా? దేవుడే కోపగించుకొని తీసేయి అంటే కూడా, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ట్రై చేస్తానయ్యా, చుట్టూ తవ్వుతాను, వేర్లు నరుకుతాను, కొమ్మలు కట్ చేస్తాను, కొంచెం ఎరువేస్తాను, ఏదో తిప్పలు పడి పర్సనల్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ సంవత్సరానికి ఒక్క ఫలమును వచ్చేలా చూస్తా. అప్పుడు కూడా వర్కౌట్ అవ్వకపోతే సరే అట్లాగే చేద్దులే. ఎవడు దైవజనుడు? దేవుని కోపానికి అడ్డుపడేవాడు. దేవుని తీర్పు, దేవుని శిక్ష బిడ్డల కుటుంబాల మీదకి రాకుండా అడ్డుపడేవాడు. 106వ కీర్తన 23వ వచనం చెప్పింది అదేగా, ఆ మాట కదా మోషే గురించి దేవుడు మాట్లాడాడు. ఏనాడో జరిగిపోయిన సన్నివేశాన్ని 100 సంవత్సరాల తర్వాత దైవజనుడికి పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచాడు. ఏం చెప్పాడు? 106వ కీర్తన 23వ వచనం చదువు. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదను, అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై, ఆయన కోపమును చల్లార్చుటకై ఆయన నియమించిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. అది దైవజనుడి పాత్రది. ఆయన కోపమును చల్లార్చాలి. తెలుసో తెలియకదో బుద్ధిహీనతో, పొరపాటు, అవిధేయతో, తిరుగుబాటు, లోబడిన స్వభావము, బుద్ధిపూర్వక పాపం ఏదో దేవుని కోపానికి కారణమైతే తమాష చూడకుండా అది పసిగట్టి కనిపెట్టి అడ్డం పడిపోవాలి. వెళ్ళిపోయి, అయ్యా నా బిడ్డకి తెలియదయ్యా, నా బిడ్డ బలహీనరాలయ్యా, అయ్యా కనికరించయ్యా, నేను నా పిల్లలకి ఎప్పుడు నేర్పుతున్న సేవలో అదే. రేయ్, నీ ప్రసంగం ఒక రోజున ఫెయిల్ అయిపోయిన ఇబ్బంది లేదు, కానీ నీ పని ఫెయిల్ అవ్వకూడదు. ఎన్ని పని దేవుని కోపం ప్రజల మీదకి రాకుండా అడ్డుపడటం అసలైన సేవ. దేవుని ఉగ్రత ప్రజల మీదకి రాకుండా చేతులెత్తి ప్రార్థనతో, విజ్ఞాపనతో అడ్డుపడటం నీ సేవ. అది ఎప్పుడు ఫెయిల్ అవ్వకూడదు నీకు. దీపం ఆరిపోకుండా యాజకుడు ఏం చేయాలట? సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు తైలము తీస్తూ ఉండాలి. ఆమేన్. ఏ దీపం ఆరిపోకూడదని అందులో లైట్లు ఆర్పి పడుకున్న రాత్రి వేళ దైవజనుడి చేతులు ఎత్తాలంట. అయ్యా ఒక్క దీపం కూడా ఆరిపోకూడదయ్యా, అయ్యా తైలాన్ని ఇవ్వండి అయ్యా. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నూనె తీయచూ ఉండాలి. అందరూ నిద్రిస్తున్న వేళ మోకరించగలగాలి. అందరూ ఆనందపడుతున్న వేళ బాధ్యతగా ఉండాలి. అందరూ హ్యాపీ మూడ్లో ఉన్న పెళ్లి లాంటి సందర్భాల్లో కూడా భారంతోనే దైవజనుడు పనిచేయాలి. అందరూ గుండె పగిలి దుఃఖములో కోరుకుపోయిన వేళ ధైర్యంతో నిలబడి పని చేయాలి. దైవజనుడి యొక్క సేవ ఇది. నేను ఎందుకు చెప్తానంటే ప్రజల్లో సందేహం, ఏ చర్చికి వెళ్ళాలి సార్? ఎవని కటాక్షం పొందగలవో అక్కడికి వెళ్ళు. ఎక్కడ నీ గాయాలు కడతారో అక్కడికి వెళ్ళు. ఒక జీతమని లాభమని లేకపోయినా దేవుడు జీతం ఇస్తాడనే విశ్వాసంతో నిన్ను దేవుని ముందు ఆరోగ్యవంతుడిగా, మచ్చలేని వాడిగా నిలబెట్టాలని తాపత్రయపడుచున్న మన దగ్గరికి వెళ్ళు. దేవుని కోపమునకు అడ్డుపడి ఈ సంవత్సరం కూడా ఉండని అయ్యా, చూడయ్యా
అంటూ దేవుని బిడ్డల కొరకు ప్రయాసపడే సేవకుడి దగ్గరికి వెళ్ళాం. చివరిగా ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం మీరంతగా చదవక్కర్లేదు కానీ 3వ వచనములో అందరూ శూషణ కొట్టుకు రావాలని, 5వ వచనములో ఆ కోటలో బెన్యామీనుడు మొర్దెకై ఉన్నాడని, 7వ వచనములో అతడు తల్లిదండ్రులు లేని ఆ బిడ్డను తానే తండ్రిగా ఉంచి చక్కగా పెంచాడని, 10వ వచనములో ఆ బిడ్డ ఎలాగున్నదను అనుదినము పరితపిస్తూ తాపత్రయపడుతూ పర్యవేక్షిస్తున్నాడని, 12వ వచనములో 6 మాసములు గోపర స్థైలం 6 మాసములు పరిమళ గంధవర్గములతో శుద్ధీకరణ అలంకరణ ఉండాలని, 17వ వచనంలో అందరికంటే ఎక్కువ దయ ఎస్తేరు పొందిరా అని అయిపోయిందని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అందరు చెప్పాలి హల్లెలూయా. ఆలకించారు బిడ్డలారా? ఆలకించారు ఈ మాటని? శ్రద్ధగా ఈ మాటను ఆలోచన చేయండి. మీరు ప్రభువు నేర్పించుచున్న పాఠమేమనగా ఒక్క మాటను ఎలాంటి సంఘానికి వెళ్ళాలి? శూషణ కోట వంటి సంఘానికి వెళ్ళాలి. ఆమేనని చెప్పండి. ఆ శూషణ కోటలో కొన్ని వేల మంది కన్యకులు వచ్చారు. ఏం చేస్తున్నారు అక్కడ? 6 మాసములు శుద్ధీకరణ, 6 మాసాలు అలంకరణ. ఇంతకన్నా ప్రాజెక్ట్ ఏం లేదు. అంటే పూర్తిగా ఇంకొక పని లేదు అక్కడ. అయితే శుద్ధీకరణ, అయితే ఇంత. ఎందుకని అక్కడ టార్గెట్ ఏమిటి? అక్కడ ఒకటే జరగడం, పెండ్లి కుమార్తెను తయారు చేయాలి. రాజుగారు స్వయంవరం ప్రకటించారు. ఇప్పుడు సరిగ్గా సువార్త అంతా అదే కదా. వష్టి కోల్పోయింది, ఆ స్థానానికి స్వయంవరం ప్రకటించారు. ఆ రాజుగారు ప్రభువైన యేసుక్రీస్తు వారు గుర్తుగా ఉన్నారు. కోల్పోయిన స్థానం వష్టిది ఇశ్రాయేలు జాతి. ఇప్పుడు సర్వ ప్రపంచానికి ప్రకటన జారీ చేశాం. ఎవరైనా రాగలిగితే వారు రాణిగా అయ్యే అవకాశం ఉంది. చాలామంది ఏమంటున్నారు? స్వస్థతల పేరు మీద, ఏదో చారిటీ పేరు మీద లాగేస్తున్నారు. వింటే ఇక్కడ ఆకర్షించే పథకం స్వస్థత కాదు, డబ్బులు కాదు, కంపాషన్ కాదు, చారిటీ కాదు. ఇందులోకి వస్తే సృష్టికర్తకే భార్యగా ఆయన పక్కన నిలబడే ఒక మహాసౌభాగ్యం దొరుకుద్ది. ఇది ప్రకటన. కోల్పోయారు వాళ్ళ స్థానం. అది అసలు గాస్పెల్. కానీ ఏమన్నారు? ఇదంతా యూదులదండి, ఇదంతా వాళ్ళదండి. ఎవరికండి? కాదు, యూదులు కోల్పోయిన స్థలాన్ని భర్తీ చేస్తుంది ఇక్కడ సువార్త. వాళ్ళని చెప్తారండి మీరు అమాయకంగా. యూదేతర ప్రపంచానికి అవకాశం ఇదే. నువ్వు రాగలిగితే శూషణ కోటను మన సంఘంలోనికి. దైవజనుడు మొర్దెకై అంటాడు ఒకటి కనుక ఉంటే ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎట్టుండాలి చెప్పేవాడు ఒకడు ఉంటే నీకు దేవునికి స్తోత్రం. ప్రతి ఉదయాస్తమేలు కనిపెట్టుకునే ఒకడు ఉంటే నీకున్న ప్రాజెక్ట్ ఒకటే. ఇక బయట ప్రపంచం నీకు సంబంధం లేదు. స్కోట్లోకి వచ్చేయాలి, ఏం తలుపులు వేసేస్తారు. అయితే శుద్ధీకరణ లేదా అలంకరణ. శుద్ధీకరణ ప్లస్ అలంకరణ ఈజ్ ఈక్వల్ టు సిద్ధపాటు. సిద్ధపాటు అంటే అదే. సిద్ధపాటు అంటే ఏమిటి? సిద్ధపాటు నువ్వు పరిశుద్ధతలోకి రోజు రోజుకి రావాలా. నువ్వు పెళ్లి కుమార్తెగా అలంకరించబడుతూ ఉండాలా. అదే సిద్ధపాటు అంటే. అది జరిగే ప్లేసు శూషణ కోట. అదే పెళ్లి కుమార్తె సంగతికి, సంఘానికి కీలకమైన స్థలం. ఏ సంఘానికి వెళ్ళాలి? కనికరం పొందే చోట. ఏ సంఘానికి వెళ్ళాలి? దేవుని కోపానికి అడ్డుపడే చోట. ఎలాంటి సంఘానికి వెళ్ళాలి? పెండ్లి కుమార్తెగా నేను సిద్ధపరిచే చోట. ఎవరి పొలములో కటాక్షమును పొంది అక్కడికి వెళ్ళిపోతున్నాను. బిడ్డలారా, బెత్లెహేం వరకే వచ్చారా? క్రైస్తవులకు వరకు వచ్చారా? ఈ రోజున సూటిగా 3 మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమతో నీపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టి నీ గాయములు గట్టి నిన్ను యేసు రాకలో నిలబెట్టి నిస్వార్థపూరిత సేవలు చేస్తున్న చోటికి వెళ్ళాలి. రెండవది, దేవుని కోపమునకు అడ్డుపడి నిన్ను క్షేమాభివృద్ధికరంగా ఫలభరితంగా మార్చే చోటికి వెళ్ళాలి. 3, నిన్ను పెండ్లి కుమార్తెగా శుద్ధీకరణలోను అలంకరణలోను సిద్ధపరిచే చోటికి వెళ్ళాలి. ఎవని కటాక్షమును పొందుదును అంటే ఈ 3 ఆ కటాక్షం ఈ పూటకి. అలాంటి సంఘాలకి వెళ్ళండి, అలాంటి సేవలో పాలు పొందండి. అలాంటి దానికోసం ఎంత దూరమైనా ప్రయాసపడండి. దేవుడు మీ గాయములు గట్టి, దేవుడు మిమ్మల్ని ఫలింపజేసి పెండ్లి కుమార్తెగా అలంకరించి సిద్ధపరచునుగాక.
ప్రార్థన చేసుకుందాం.